హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా పై చేనుకి వస్తున్నామని చెప్పాను కదా, ఇంకా వచ్చినాం అనమాట. ఆల్రెడీ మేము లేకపోయేసరికి పీకలు అయితే పీకిచ్చారనమాట. అంటే మనకి గింజలు ఇచ్చిన వాళ్ళే కూలను పెట్టి ఇట్లా తీపేస్తారనమాట. మనం అందుబాటులో ఉంటే ఏమీ లేదు, ఎందుకంటే నీళ్ళు పెట్టుకుంటా మందులు కొట్టుకుంటా మందు వేసుకుంటుంటే మనకైతే చెప్తారు, లేకపోతే మనకి తెలిసిద్ది, లేకపోతే ఇక వాళ్ళే కానిస్తారనమాట. ఇదైతే పీకలు పీకారు చేను చూడండి. ఒక్కసారి అయితే అయిపోయింది, ఇంకా 2 సార్లు పీకితే పీకలు అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మన మొక్కజొన్న అనమాట. మగసార్లు కొంచెం హైట్నే, ఆడసార్లు మటుకి కొంచెం తక్కువనే ఉన్నాయి. ఆడ మగ వేస్తే ఇలా ఉంటుంది. 3 రౌండ్లు పీకాలి, 3, 4, అప్పుడు మనకు కంకి చేతికి వస్తుంది అనమాట. ఇదైతే ఒక్కసారి అయిపోయింది. ఇంకా ఇట్లా పీకి వేస్ట్కి పడేస్తారు. పీకలు అంటే ఏంటి అని అడిగారు కదా, ఇట్లా పడేస్తారు అనమాట. ఏంటికి పనికిరావు కానీ కాకపోతే అవి పీకితేనే మనకు కంకి వచ్చిద్ది, అందుకని పీకేస్తారు ఫ్రెండ్స్. చూసేయండి మన మొక్కజొన్న మొత్తం ఇది ఆ చెట్టు వరకు ఉంటుంది. ఆ చెట్టు పడుతుంది కదా పెద్ద చెట్టు, అక్కడ వరకు మన చేను అనమాట. ఇటువైపు ఈ చెట్లు పడుతున్నాయి కదా, ఇటు గిట్టు, ఇది ఈ చెట్లు పడే వరకు గిట్ల అనమాట. ఎకరం చేను మన సొంత చేను ఫ్రెండ్స్. మా ఆయన అయితే చూస్తుండే ఎలా ఉంది ఏంటనేది, పురుగు అలాంటివి ఉన్నాయా అని. ఏమీ లేవు అనమాట, మంచిగా ఉంది. చూసేయండి. లోపలికి ఆడిపోతున్నావు గేరపాతాయి, మళ్ళీ దురద పెడుతుంది అంటూ. అదే ఆఫ్ చేసి చక్క, మళ్ళీ ఫుల్ కూడా కాదు, అది మొగసాలు అనుకుంటా. మొగసాలకు పీకలు పీకరు, ఫస్ట్ ఆడే మొగయొత్తాయి, మొగయొత్తాయి ఫస్ట్. ఏయి అది మొగసాలు సామి. ఇప్పుడు నీకు నేను పెట్టినవన్నీ ఆడకంకులే. ఒక ఫోటో పెట్టింది చూడు. నువ్వు పెట్టినా నా ఫోన్ నీ కాడ ఉన్నా, నా ఫోన్ పెట్టుకుని చూడు. బా ఎండ ఫుల్ కొడుతుంది బా. ఏది ఇది ఆడసాలేగా, వస్తాయి మొగ కూడా చూడు. వస్తాయి, లేట్ పట్టిద్ది. కాకపోతే నీళ్ళు పెట్టాలా, ఎండిపోయింది కూడా మళ్ళీ మొన్న పెడితే. 2 రోజులు ఆగి నీళ్ళు పెట్టాలా, 2 రోజులు రేపు ఎల్లుండి ఆగి నీళ్ళు పెట్టాలి. నేను మగ పక్క పక్కనే ఉన్నాయి, పక్క పక్కన ఎందుకుంటే వచ్చిందా కంకి వచ్చిందా, ఏది చూపు. ఓ కంకులు వస్తున్నాయి ఇప్పుడే పండగే. ఒకటి కూడా కాలే టైం, ఎండ ఏం కొడుతుంది. మొక్కజొన్నకు ఆనుకో, మాకు బాగా ఆనుకుంటున్నావు నువ్వు. త్వరద వస్తుంది నైట్, చేదర పుట్టిద్ది, ఆనుకో మాకు అంటున్నా. చేనుకి వచ్చాడు పులి చేతులు వేసుకొని రావాలి, ఎట్లా చేయలో తిరగందా పాడినప్పుడు ఆపు చేతులు ఇప్పి పులి చేతులు వేసుకోవాలి. ఏమంటే గుర్తుంచుకోవాలి, చేనికి పోతే గీరపోతాయి రాసపోతాయి అని. నీకే గుర్తులేదు. రోడ్డు మీద కదా ఉప్పి ఉంది. నాకు అర్జెంట్ రారు కూర్చోను. కాలువ ఎవరు పెట్టారట్టుంది నీళ్ళు, ఈ కాలువ నీళ్ళు ఎవరు పెట్టారట్టుంది. గోవింద్రబాబే, గోవింద్రబాబే. ఇప్పుడే పడవ అవి పీసేసినాయి అనమాట, పీసేసినాయి. ఆటో పట్టాను, ఈ పట్ట కానరాలేగా ఏడ పెట్టారు. మొక్కంకులు కావాలంటే అలా చిన్ని కావాలి. ఫస్ట్ గోవింద్రబాబు వెళ్తానుక పోదా. ఈ ఎండకు నడవాలంటే
ఏం పని చెప్పి నొప్పి వస్తుంది. చూసిరాపో నాలుగు నడట చెట్టు కింద ఆగుతా కొద్దిసేపు. ముందు కంకి ఓపెన్ చేసి చూడు, గింజలు ఉంటేనే తీసపోదాం. కంకుల కోసం దొంగతా నేను పోతుంది ఫ్రెండ్స్. మా చేను పక్కన ఫస్ట్ వేసారనమాట. వాళ్ళు చేయలు ఏమన్నా ఉంటాయేమో గింజలు బట్టి కంకులని తీసుకురావడానికి పోతుండు. నేనైతే చెట్టు దగ్గరికి వచ్చిన. ఇగో చెట్టు మన వాళ్ళగా అట్లే ఎండకి ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. ఇక ఆల్మోస్ట్ ఎండాకాలం వచ్చినట్టే. మొక్కజొన్న ఏరియా మొత్తం చూసేయండి. మా ఏరియా మొత్తం ఇంకా మొక్కజొన్న మయమయమవుతుంది. ఎందుకంటే ఆడమగ స్పీడ్ అయితే ఫుల్గా వేసారనమాట. రైతులందరూ బిజీ నీళ్ళు పెట్టుకోవటం, మందులు కొట్టుకోవటం, మందులు వేయటం, గులకలు వేసుకోవటం, మొగిళ్ళ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. రెండో పంట ఏంటంటే మొక్కజొన్న. కాలం అయితే ఎవరో పెట్టుకున్నారటుంది, నీళ్ళు ఆపారు, సన్నగా వదిలారు. అంటే కింద వాళ్ళు పెట్టి ఆపారనమాట చేను పక్కన వాళ్ళు ఎవరో. ఇది ఫ్రెండ్స్ మొక్కజొన్న మహిమ. ఇదంతా పచ్చదనం చూసేయండి. అటు చివరిన గుట్టలు కూడా అవపడుతున్నాయి కదా మీకు, ఇటు కూడా ఉంటాయి అనమాట. చూసేయండి, ఇటైతే దగ్గరలో ఉంటాయి కొంచెం. లైవ్ పెట్టమని అడుగుతున్నారు కానీ లైవ్ టైం దొరకట్లేదు ఫ్రెండ్స్. పని సరిపోతుంది. ఇక టైం చూసుకొని పెట్టాలి ఒకరోజు అయితే లైవ్. మా ఆయన అయితే పోయింది. మరి మొక్కజొన్నలకు ఎట్టుండే మొక్కజొన్నల పరిస్థితి. కంకులు ఎత్తుకొస్తున్నాను, పోయింది అట్టే పోయింది. ఏమైంది వస్తుండే చూడండి. లేవా మొక్కజొన్నలో ప్రశాంతంగా ఉంది కానీ ఇక చీదర తలిగితే రాసపోయి దురద వస్తుంది ఫ్రెండ్స్. ఇక చెట్టు కిందకి వస్తే నీళ్ళు పెట్టిన ఏరియా కదా, మొక్కజొన్నలకు నీళ్ళు తడిపి చెట్టు కిందకి వస్తే హాయిగా ఉందన్నమాట, ప్రశాంతంగా. కాకపోతే ఏంటంటే ఎండకు పోతే మటుకు ఫుల్ ఎండ పడుతుంది, చేలోకి పోతే ఫుల్ ఎండ రాసపోతున్నాయి. చెట్టు కింద ఉంటే మటుకు ఇంకా నీళ్ళు వచ్చిన ఏరియా కదా, నీళ్ళు కట్టి ఉన్నాయి కదా చేలు, ప్రశాంతంగా అనిపిస్తుంది.